ఎరా నారాయణ, ఎక్కడ దాక్కున్నావురా? బయటకు రారా ముసలోడా. నీ కూతురు చెప్పిందంతా నిజమే. నువ్వు డబ్బులు అసలు ఇయ్యవంటగా, సచ్చే పిసినారోడి వంటగా. ఎగ్గొడతావా ఏంది? ఈ రోజు నీ కాళ్ళు ఎరగొట్టైనా ఇల్లుని నా పేరు మీద రాయించుకుంటా. రారా బయటికి. అయ్యో, ఈ రౌడీగాడు రానే వచ్చాడు. వీడిని చూస్తే నా కంటికి యముల్లాగా కనిపిస్తున్నాడు. ఒరే కిట్టు, ఎక్కడున్నావురా? రారా, వచ్చి నన్ను కాంపాడు. వీడిని చూస్తే నన్ను చంపేసేటట్టే ఉన్నాడు. ప్లీజ్ రా, త్వరగా రా. అయ్యో, ఆగండి సార్, ఆగండి. మా నాన్న జోలికి రావద్దు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. కూల్ సార్, కూల్ డౌన్ గా ఉండండి. నేను చెప్తున్నాగా, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. ఏందిరా కూర్చొని మాట్లాడుకునేది? కూర్చొని మాట్లాడనీకి నేనేమన్నా పెళ్లి చూపులకు వచ్చిన్నారా? పక్కకు పోరా పిల్ల బచ్చా. ఏందే సుజి మీ నాటకాలు? నువ్వు చూస్తే 5 లక్షలు తీసుకొని అటే చెక్కేసినావు. ఇక ఏదన్నా అంటే షూరిటీగా మీ డాడీ పేరు పెట్టినావు. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ డాడీ అదో ఇదో నాటకాలు ఆడుతున్నాడు. అసలు ఇంతకీ మీ డాడీ ఎక్కడుండే? సరిగ్గా చూపించు. ఇక్కడ చూడు, ఆ సోఫా వెనకాల ఎలుకలాగా దాక్కున్నాడు. బయటికి లాక్కొచ్చాయి. కానీ నాకేం సంబంధం లేదు. నా వాట నాకు ఇస్తే చాలు, మిగతాదంతా మీ ఇష్టం. ఇక మా నాన్న చంపినా నాకు అవసరం లేదు. సుజీ, నువ్వు అసలు మనిషివేనా అనే? నీకు అసలు పుట్టగతులు ఉండవే? ఈ కన్న తండ్రిని పట్టుకొని రౌడీగాడికి పట్టిస్తావా? చీ, నీ బతుకుపాడుగాను. ఎందుకు బతుకుతున్నవే? ముసల్దానా, నోరు ముయ్యవే, లేకపోతే నిన్ను కూడా లేపేస్తా. మీరు ఎటైనా కొట్టుకు సావండి గాని నా సంగతి ఏందో చూడండి ఫస్ట్. ఒరేయ్ నారాయణ, ఆ సోఫా వెనకాల ఎంతసేపటి నుంచి దాక్కుంటావురా? బయటికి రారా ముసలోడా. వద్దయ్యా, మా ఇంటి ఆయన ఏం చెయ్యకయ్యా, ప్లీజ్. రౌడీ గారు, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. మా నాన్నగారిని ఏం చెయ్యకండి, వదిలేయండి. ఏందిరా కూర్చొని మాట్లాడేది? ఏందిరా వదిలేసేది? ముందు నారాయణ, నువ్వు ఎక్కడున్నావురా? బయటికి రారా ఫస్ట్. ఆగరా, ఆగు. ఎవరే నువ్వు? ఏంటే గెటపు? పిచ్చేమైనా పట్టిందా, లేకపోతే నన్ను ఏమన్నా భయపెట్టిస్తున్నావా? నన్నే ఎవరని అడుగుతావా అల్పుడా? నేను ఈ ఇంటి ఆడపడుచుండ్రా. ఈ గడపకి కాపలా కాసే పరాశక్తిని. నా భక్తుల్ని ముట్టుకుంటే నీ చేతులు కాలి బూడిదైపోతాయి. ఖబర్దార్. బావా బావా, అక్కకి పూనకం వచ్చినట్టుంది బావా. అమ్మవారు వచ్చారు. దండం పెట్టు బావా, త్వరగా. అమ్మో, సచిలో పోలేరమ్మ వచ్చిందా? జై పోలేరమ్మ తల్లి, జై జై. శాంతించు తల్లి, శాంతించు. ఏంటి అందరు కలిసి గూడుపుటాని ఏమన్నా చేస్తున్నారా? దయ్యం ఏమన్నా పట్టిందా? అయినా నేను ఇవన్నీ ఏం నమ్మను. నా డబ్బులు నాకు ఇస్తారా, లేకపోతే చేస్తారా? మీ ఇష్టం. ఏందిరా పాపాత్ముడా, నమ్మవా? అయినా నీ నమ్మకంతో నాకేంట్రా పని? నీ పాపాల చిట్టా విప్పమంటవరా సుబ్బిగా? మొన్న అమావాస్య రోజు ఆ చెరువు కట్ట దగ్గర ఓ పేదోడి భూమి లాక్కున్నావు, గుర్తుందా? నిన్న రాత్రి ఏమో నీ భార్య మెడలో తాళి తాకట్టు పెట్టి మరీ ఫుల్లుగా దాగినావు. అదైనా గుర్తుందా? నీ పాపాలు పండాయిరా సుబ్బిగా. ఇప్పుడే ఇక్కడి నుంచి పోకపోతే నెత్తురు కక్కుకొని చస్తావు. పోతావా? నిన్ను పోలేరమ్మ జాతరలో బలియమంటవా? ఓయమ్మో, నా పేరు నా భార్య విషయం ఈమెకెలా తెలుసు? నిజంగానే శక్తి ఏమైనా ఉందా దీనిలో? తల్లి క్షమించు, తల్లి నన్ను క్షమించు. తెలియక ఇటువైపు వచ్చాను. నా కళ్ళు పోతే తల్లి, నేను వెళ్ళిపోతా తల్లి. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. జై పోలేరమ్మ తల్లి, జై జై. వెల్లురా వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు. మళ్ళీ గడప తొక్కావో నీ వంశం నాశనం అయిపోద్ది. పో. ఓ రక్షించు తల్లో, రక్షించు. జై పోలేరమ్మ తల్లి. నువ్వేనా? ఏమైనా యాక్షన్ కనుక చేస్తున్నావా ఏంది? భయం వేస్తుందో నా నిన్ను చూస్తుంటే. నువ్వు నిజంగా మా వదినవేనా? ఎవరే నువ్వు? ఎవరే నీకు వదిన? ఆయన ఎవరెవరికి వదినే? కన్న తండ్రిని చంపడానికి రౌడీలను పిలుస్తావా? అసలు నువ్వు మనిషివేనా? డబ్బు కోసం కుటుంబాన్ని అమ్మేయడానికి ఇంత దారుణాన్ని కొడిగడతావా? నువ్వు అసలు మనిషివి కాదే, నరరూప రాక్షసివి. మమ్మీ చూడు, మమ్మీ చూడు, వదిన నన్ను కొట్టేలాగుంది. ఆ మాటలు చూడు, ఎంత పెద్ద పెద్ద మాటలు అంటుందో. వదిన నుంచి నువ్వే కాపాడాలి మమ్మీ. కొట్టనివ్వవే, నిన్ను నరికి పోగులేసినా నాకేం బాధ లేదు. ఈ రోజు నుంచి నేను నీకు అమ్మని కాదు, నువ్వు నా కూతురువి కాదు. నా తాళిని కాపాడిన ఈ సత్యే నాకు కూతురు. నువ్వు ఇంట్లో ఉండడానికి అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. పోవే బయటికి. మమ్మీ నువ్వు కూడానా? నేను ఎక్కడికి పోతాను మమ్మీ? నా మగుడు నన్ను ఇంట్లోకి కూడా రానియడు. నా దగ్గర సిల్లిగా అవ్వలేదు. ఇక రోడ్డు మీద పడి అడక్క తినాలి. దీని సుజీ, ఏం తప్పులేదు. ఆయన కష్టపడి సంపాదించు, లేకపోతే అడక్క తిని బతుకు. కానీ ఇలా మోసం చేసి బతకకు. నీ అహంకారం, నీ పొగరు ఈ రోజుతో చచ్చిపోవాలి. లేకపోతే నిజంగానే అమ్మవారు కాదు, నేనే నిన్ను శపిస్తా. జాగ్రత్త మరి.
సారీ వదిన, నన్ను క్షమించు డాడీ. డబ్బు పిచ్చిలో కళ్ళు మూసుకుపోయినాయి. నన్ను ఇంకోసారి నమ్మండి, మీ కాళ్ళ దగ్గరే పడుంటా. ప్లీజ్ డాడీ, ప్లీజ్ వదిన, ప్లీజ్ అమ్మా. సర్లేమ్మా సుజీ, ఇన్నాళ్ళకి నీ తప్పు తెలుసుకున్నావు, ఇక ఏడో మాకు. కానీ ఇకపై ఈ ఇంట్లో నీ పెత్తనం చెల్లదు, పెత్తనం అంతా సత్యదే. నువ్వు ఒక పని మనిషిలాగే గొడ్డు చాకిరి చేయాలి. మనిషిలాగా ఉంటేనే ఇక్కడ స్థానం. అలా కాదని అక్కడ ఇక్కడ పుల్లలు పెట్టి మళ్ళీ నీ బిల్డప్లు కొట్టావో ఇక ఇంట్లోంచి ఎవరొద్దన్నా నేనే బయటకు నెట్టేస్తా. ఇందేదో అయిపోయింది. లేక నుంచి అందరూ హాయిగా సంతోషంగా కలిసిమెలిసి ఉందాం. అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయి బావా. కిట్టు బావా. సత్య, ఏమైందే? కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యో సత్య, లేవే లే. రాదా, నీళ్ళు తీసుకురా త్వరగా. కిట్టు బావా, ఏమైంది నాకు? ఆ రౌడీగాడు వెళ్ళిపోయాడా? ఇప్పుడు అందరము సేఫా? సత్య, నీ దెబ్బకి పారిపోయాడు. నువ్వు మనిషివి కాదు సత్య, నిజంగానే దేవతవి, మా ఇంటి మహాలక్ష్మివి. అక్క, నువ్వు లేకపోతే మేము లేమక్క. నువ్వు సూపరు. నీ యాక్టింగ్ అయితే ఇక తిరుగులేదు. అంత సీన్ ఏం లేదులే. ఆ రౌడీగడ్ భార్య గురించి, వాడి అప్పల గురించి నిన్న రాత్రి ఫేస్బుక్ లో చూసిన. అదే డైలాగ్ కొట్టిన. వాడు నిజం అనుకొని భయపడిండు అంతే. కానీ నా పూనకం యాక్టింగ్ మాత్రం ఆస్కార్ లెవెల్ కదా బావా. ఎంత ప్లాన్ వేసావే నువ్వు, ఫేస్బుక్ దేవతవే. కానీ ఏదైతేనేమే మన ఇల్లు మనం దక్కించుకున్నాం. గసుజు కూడా దారిలోకి వచ్చింది. ఐ లవ్ యూ సత్య. లవ్ యూ టూ బావా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ నేను కూడా ఉన్నా. నాకు కూడా ఒక హగ్గు కావాలి, గ్రూప్ హగ్గు. సరే రండే, అందరం కలిసి గ్రూప్ హగ్ చేసుకుందాం. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. సత్య, నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మివమ్మ. నువ్వే కనుక లేకపోతే ఈ రోజు మా పని అయిపోయేదే ఆ రౌడీగాడి చేతిలో. కిట్టు, ఈ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలిరా. వెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు తీసుకురా. ఈ రోజు మన ఇంట్లో పండగ ఫుల్లుగా లాగిద్దాం. ఇక ఓకే నాన్న, నేను రెడీ. కానీ బిల్లు మాత్రం మీరే కట్టాలా. నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, నా అకౌంట్ నిల్లు. కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబమే బలం. అహంకారం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే.